ఈరోజు ప్రతి గ్రామంలో ఒక సచివాలయం, ఒక రైతు భరోసా, ఒక హెల్త్ సెంటర్ కట్టి అక్కడ ప్రతి సచివాలయంలో కూడా 8 నుంచి 10 మంది పేదవాళ్ళకి, పిల్లలకి ఎవరైతే చదువుకున్నారో వాళ్ళందరూ కూడా ఉద్యోగాల అవకాశాలు ఇచ్చి పసర్లపాడు సచివాలయం పరిధిలో డీబీటీ ద్వారా కానీ నాన్ డీబీటీ ద్వారా కానీ 18 కోట్లకు పైగా అమౌంట్ ప్రజలకు లబ్ధి చేకూరింది. మా పసర్లపాడు గ్రామానికి వచ్చేసరికి సంక్షేమ పథకాలు అమ్మఒడి ద్వారా జనాలందరికీ పిల్లలకి డబ్బులు వేయటం కానీ, నాడు నేడు కింద స్కూల్లో రూపురేఖలు మార్చి బాత్రూమ్తో సహా ఇవాళ మనకి ఇంట్లో బాత్రూమ్లు కూడా ఉండవు, అలా బాత్రూమ్లు కానీ, వాటర్ కానీ, భోజనం కానీ, డ్రెస్సులు కానీ, పిల్లలకు కానీ అలా అభివృద్ధి చేయటం కానీ, మరియు రైతులకి భరోసా ద్వారా డబ్బులు వేయటం కానీ, 45 సంవత్సరాలు నిండిన వారికి చేయూత డబ్బులు వేయటం కానీ, పింఛన్ల పెంపు కానీ, ఇలా ఒకటే కాదు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క గడపకి మినిమం 2 నుంచి 3 లక్షలు లబ్ధి చేకూరింది. అదే కాకుండా మా గ్రామానికి సంబంధించి డెవలప్మెంట్ కొంతమంది తెలుగుదేశం నాయకులు స్టేట్ వైజ్గా ఎవరో ఒకరు అంటూనే ఉన్నారు, మేము వింటూనే ఉన్నాము. ఎవరైనా సరే తెలుగుదేశం నాయకులకు చెప్తున్నా నేను, మా గ్రామానికి వచ్చి చూడండి, డెవలప్మెంట్ పనులు జరిగిందా జరగలేదా అనేది మీరు ఆలోచించండి. మా గ్రామంలో పసర్లపాడు గ్రామానికి వచ్చేసరికి ఎస్సీ కాలనీలో 30 లక్షలు పెట్టి సిమెంట్ రోడ్లు వేసాము, మరియు బోర్లు, మోటార్లు, పైప్ లైన్లు అన్నీ వేసాము. మా గ్రామానికి ఎస్సీ కాలనీకి 50 లక్షలు పెట్టి ఒక చర్చి నిర్మాణం, 15 లక్షలు పెట్టి ఇంకొక చర్చి నిర్మాణం. అదే ఎస్టీ కాలనీలోకి వచ్చేసరికి 15 లక్షలు పెట్టి ఒక సిమెంట్ రోడ్లు కావచ్చు, 20 లక్షలు పెట్టి తెలం గుడి కావచ్చు. మరియు ఎక్కడైనా కానీ మా ఊరు గ్రామంలో ఎక్కడైనా సరే మట్టి రోడ్డు అగపడితే చూడండి. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా గ్రామంలో జరిగిన డెవలప్మెంట్ పనులు ఒకసారి రండి, చూడండి, చూసి అప్పుడు మీరు డెవలప్మెంట్ రాష్ట్రంలో జరగలేదని ఒక మాట చెప్పండి. మీరు అప్పుడు చెప్పండి, మీరు ఎక్కడ అభివృద్ధి జరగలేదు అంటున్నారు కదా, మా గ్రామం వచ్చి చూడండి. గవర్నమెంట్ వచ్చిన తర్వాత, వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమేమి అభివృద్ధి పనులు జరిగాయో చూడండి, చూసి అప్పుడు మాట్లాడండి. ప్రతి వీధుల్లో సీసీ రోడ్లు వేసాము, ప్రతి ఇంటికి నీటి సప్లై చేసి కుళాయిలు ఏర్పాటు చేసాము. సిమెంట్ రోడ్లు కానీ, బోర్లు కానీ, ట్యాంకులు కానీ, ప్రతి ఒక్క కాలనీకి ఏ సమస్య వచ్చినా కానీ అది చేసి చూపించాము. ఏ పథకాలు లేనప్పుడే 4 సార్లు ఎమ్మెల్యే గెలిచారు మా ఎమ్మెల్యే గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో సంక్షేమ పథకాలు అయితే ఏవి, అభివృద్ధి పథకాలు అయితే ఏవి, ఊరు డెవలప్మెంట్ జరిగింది. కాబట్టి పోయినసారి మెజార్టీ కాడికి మా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ఎక్కువ మెజార్టీ తెప్పిస్తాము, వస్తుంది. ప్లస్ నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క విలేజ్, ప్రతి ఒక్క మండలం కూడా పోయినసారి మెజార్టీ కాడికి ఎక్కువ మెజార్టీ వస్తుందని మేము ఖచ్చితంగా ఆశిస్తున్నాం. సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా లంచం లేకుండా, ఏ నాయకుడితో పని లేకుండా ఈరోజు సంక్షేమ పథకాలు కులం లేదు, మతం లేదు, పార్టీ లేకుండా అతీతంగా ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు ససేమలంగా జరుగుతామని ఈరోజు మళ్ళీ మన ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం 30 ఏళ్ల పాటు మన ముఖ్యమంత్రి గారి ఉండాలని మనస్ఫూర్తిగా చెప్తాము. ఏది కావాలన్నా జన్మ కమిటీ నెంబర్లు డబ్బులు దాచుకొని అనుసంధానంలో నడిచింది కానీ, ఎక్కడైనా తెలుగుదేశం నాయకులకే పనులైన కానీ వేరే పార్టీ వాళ్ళకి ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. కూడా 30 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉండాలనే ఆలోచనతోనే చాలా ప్రయత్నం చేస్తా ఉన్నాం. నా పేరు ఆరికట్ల నరసింహారెడ్డి, మాది పసర్లపాడు గ్రామం, రెండసింతల మండలం. మా పిల్లలకి హీరింగ్ లాస్ అయితే అనే సమస్య ఉంటే 2 సంవత్సరాలు హైదరాబాద్లో స్పీచ్ థెరపీ ఇప్పించాను. తర్వాత వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారిని కలిసి ఆపరేషన్కి చేయించుకోమన్నారు. 19 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఒక్కొక్కరికి 11, ఒకరికి 7 సంవత్సరాలు అయితే సీఎం రిలీఫ్ ఫండ్ కింద పెట్టుకున్నాము, చేపిస్తాం అని అన్నారు. హైదరాబాద్లో చేపిస్తే సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టినాం, చేపించిన 2 నెలలకి 10 lakhs ఇచ్చారు. రోజు నేను చెప్తూనే ఉన్నా, స్పీచ్ ఇస్తాను నేను ఇంట్లో, డైలీ కాకపోయినా రోజు మార్చి రోజు నాకు ఖాళీగా ఉన్న రోజు స్కూల్, మా నార్మల్ స్కూల్కి వెళ్తాను. థ్యాంక్ యూ సీఎం 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 ఎం సీఎం సార్. మేము ఎప్పుడు జగన్ అంటే మాకు అభిమానం.
మా అభిమానం. కొద్దిగా వాళ్ళు మాకు కూడా మేలు జరిగింది. మా పథకం చాలా మందికి ఉపయోగపడుతుంది. నాకైతే చాలా మేలు చేసింది. అది వచ్చిన తర్వాత నేను కూడా ఆ బంగారం లోన్ పెట్టి ఈ డబ్బులు మళ్ళీ తెచ్చుకున్నాను. నాకు చాలా అయితే ఆ పథకం బాగా ఉపయోగపడింది. నాకైతే చాలా సంతోషంగా ఉంది. సీఎం గారికి నాకు కృతజ్ఞతలు. మా ఎమ్మెల్యే గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మేము ఎప్పుడు పోయినా కానీ బాగా ప్రేమగా పలకరిస్తారు. మేము ఎప్పుడైనా ఆయన రుణం కూడా ఎప్పుడు తీర్చుకోలేము. అందుకని ఎప్పుడు మేము ఆయన అంటే ఉంటాం. ఆయన రుణాన్ని అట్లా ఆయన ప్రేమని మేము ఆయన చుట్టూనే ఉంటాం. ఎప్పుడు మేము ఆయనకే ఓటేసి మేము ఆయన రుణాన్ని తీర్చుకుంటాం. మాకు 0 వడ్డీ వస్తుంది. డోక్రా రుణమాఫీ వచ్చింది. మా ఆయనకి రైతు భరోసా వచ్చింది. మా అత్తయ్యకి పింఛన్ వస్తుంది. కార్డాకి మనవరాళ్ళకి మా పిల్లలకి ఆయనకేం పింఛన్ వస్తుంది. పచ్చివాతం వచ్చింది. నాకు 2 సంవత్సరాలు 40 సంవత్సరాలు పడ్డాయి. మళ్ళీ రజాగానే రావాలి. నెలకి నాన్న చనిపోతే బీమా డబ్బులు వచ్చినాయి. ఖర్చులకి జగన్మామ వేసింది. థ్యాంక్ యూ జగన్మామ. మా అమ్మగారి ఇంట్లో ఇట్లా అకస్మాత్తుగా చనిపోయింది. మేము వాలంటీర్ ద్వారాగా బీమాకి అప్లై చేసుకున్నాం సచివాలయానికి వెళ్ళి. అది కొద్ది రోజులకి అమౌంట్ మా అకౌంట్కి జమ అయినాయి. దీనివల్ల మా కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయాయి. దీని ద్వారా ఏమనుకున్నామంటే మేము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నాం. సిమెంట్ రోడ్లు వేశారు. చర్చి ఒక 50 లక్షలతో చర్చి కట్టించారు. ఒక 20 లక్షలతోటి మా మసీదు, నేను ముస్లిం అండి, మా మసీదు కట్టించారు. ఇంకొక చర్చికి ఒక 15 లక్షలు ఇచ్చి డెవలప్మెంట్ చేశారు. మా పొలాలకు వెళ్ళే దారికి మెటల్ రోడ్డు పోయించారు. ఇంకా వచ్చేసి మా ఊళ్ళో సచివాలయం కట్టించారు, ఆర్బీకే కట్టించారు, క్లినిక్ కట్టించారు. మరి ఇంకోటి వచ్చేసి ఇది మిల్క్ డైరీ అది కూడా కట్టించారు. ఇవన్నీ జగన్ గారు వచ్చిన తర్వాత మా పసలపాడు గ్రామంలో డెవలప్మెంట్ వచ్చింది. అదే రకంగా ఈ ఊర్లో ఒక టైంలో పెన్షన్ రావాలి అంటే ఉన్న పెన్షన్దారులలో ఎవరన్నా సస్తే కానీ మాకు పెన్షన్ ఇచ్చేవాళ్ళు కాదు. ఇంకొకళ్ళకి ప్రపోజ్ చేస్తారు. అట్లనే ఇప్పుడు ఇవాళ వితంతు పెన్షన్ అయితేనేమి, వికలాంగ పెన్షన్ అయితేనేమి, మామూలుగా వయోవృద్ధ పెన్షన్ అయితేనేమి, మొత్తంగా నెలకొచ్చేసి ఒక 15 లక్షల రూపాయల వరకు మా చిన్న గ్రామానికే వస్తున్నాయి. ఇంత డెవలప్మెంట్ అనేది నేను పుట్టి పెరిగిన తర్వాత ఏ గవర్నమెంట్లో కూడా చూడలేదు. ఈ పథకాలన్నీ చేర్చే విషయంలో కానీ, వాలంటీర్ వ్యవస్థ, సచివాలయంలో ఉద్యోగులు, ఇదంతా కూడా మా ఎమ్మెల్యే గారు కూడా బాగా అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా నేను మసీదు వర్క్ చేయించానండి 20 లక్షలకి. మరి ఎవరు ఇదిగో మాకు ఈ పని అవసరము అని చెప్తే ఆ పనికి కావాల్సిన నిధుల్ని సమకూర్చి మీరు ఎంతైనా మీరు చేసుకోండి, గవర్నమెంట్ ద్వారా డబ్బులు నేను ఇప్పిస్తానని భరోసా కల్పించి ఎమ్మెల్యే గారు కూడా మాకు చాలా ఇదిగా చేశారు. అందుకని మాకు మా గ్రామంలో మాకు జరిగిన సహాయ సహకారాలకి మేము జగన్ గారికి, జగన్ గారి పార్టీకి, ఎమ్మెల్యే గారికి ఎంతో రుణపడి ఉంటామండి. మాకు నెక్స్ట్ ఎలక్షన్లో కూడా మా రామకృష్ణారెడ్డి గారిని, మా జగన్ గారిని మేము మళ్ళీ గెలిపించుకోవాలని కొండంత ఆశతోటి ఉన్నాం. ఆయన గారు 2009లో ఇదే రామకృష్ణారెడ్డి గారి మీద పోటీ చేసి ఓడిపోయి ఒక 7 మర్డర్ల ముద్దా అయ్యి మా నియోజకవర్గాన్ని వదిలిపెట్టి వెళ్ళిన వ్యక్తి ఆయన. సరే, ఈ మధ్య కాలంలో ఏం జరిగిందో, ఎట్లా జరిగిందో చాలా మాకు కూడా కొంతవరకు తెలుసు. ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు. ఆయన పార్టీ కూడా ఆదుకోలేదు. ఇవాళ్ళేందో ఈయన గారికి పోటీగా వాళ్ళ అమ్మగారు ఎమ్మెల్యే చేశారు, వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యే చేశారు, ఈయన గారు కూడా 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు అన్న ఉద్దేశంగా తీసుకొచ్చి నిలబెడితే, ఇక్కడ ఆయన వచ్చి చేసిన కాడి నుంచి కూడా ప్రతి గ్రామంలో
కక్షలు కార్పణ్యాలు ఎక్కువైతున్నాయి. అంతకు మించి ఆయన చేయగలిగేది ఏమి లేదు, చేసేది ఏమి లేదు. ఆల్రెడీ ప్రతి ఊరికి ఏ ఊర్లోనైనా అసలు ఇది అందలేదు అంటానికి లేకుండా ప్రతి చోట కూడా మాకు అన్ని సౌకర్యాలు అందుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో 4% రిజర్వేషన్ కల్పించినందు మూలంగా నా ఇద్దరు కొడుకుల్ని నేను బీటెక్ చదివించుకున్నాను. నా స్థాయికి నా ఇద్దరు కొడుకుల్ని నేను బీటెక్ చదివించాలంటే అది సాధ్యపడేది కాదు. ఆయన దయ వల్ల నేను నా ఇద్దరు కొడుకుల్ని నేను బీటెక్ చదివించుకొని వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతికే విధంగా ఇవాళ నేను నా సహాయ సహకారాలు నా పిల్లలకు అందించా. అదే రకంగా మా స్టేట్ మొత్తం మీద కూడా ఇవాళ ముస్లిం మైనార్టీలకి జగన్ గారు వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న ఒక అడుగు ముందుకేసి 4% ఇస్తే ఈయన ప్రతి ముస్లిం మైనార్టీలకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కానీ ప్రతి విషయంలో కూడా రాజకీయంగా కూడా అన్ని సమాన హక్కులు కల్పిస్తూ కార్పొరేషన్లే ఇచ్చారు, మినిస్టర్లే ఇచ్చారు, ఎమ్మెల్సీలే ఇచ్చారు. అనేక రకాలుగా మా ముస్లింస్ను కూడా చాలా విధాలుగా ఆయన గారు మమ్మల్ని ఆదుకుంటున్నారు. మాకు ఈ గవర్నమెంటే మళ్ళీ రావాలా, జగనే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా, మా రామకృష్ణారెడ్డి గారే మళ్ళా ఎమ్మెల్యేగా గెలవాలి. అమ్మఒడి, డోక్రా మహిళల రుణమాఫీ ఒకటి, పోతే అమ్మాయి బీటెక్ చదువుతుంది, గవర్నమెంట్ సీట్ ఇచ్చింది, ఆ పథకం కూడా అమ్మాయికి పెద్ద లేకుండా జరుగుతుంది. మొన్న పెళ్లి కానుక పెట్టాము, పెళ్లి కానుక డబ్బులు కూడా వచ్చాయి. మాకు ప్రభుత్వం తరఫున బాగానే ఉంది. అలాగనే మళ్ళా జగన్ గారు రావాలని, అలాగనే రామకృష్ణారెడ్డి సార్ కూడా మళ్ళా ఎమ్మెల్యే గారు కావాలని నేను కోరుకుంటాను. మాకు మసీదుకి 20 లక్షలు ఇచ్చారు రామకృష్ణారెడ్డి గారు. జగన్ గారు ఈసారి ఇంకా అభివృద్ధి చేస్తాడు, పింఛన్ వాళ్ళకి పింఛన్లు ఇస్తాడు, ఇంటికి తెచ్చి ఇస్తాడు. ఇలా అన్ని పథకాలు మంచిగా ఉన్నాయి. మా మసీదులో ఇంకా 20 లక్షలు పనిచేసాం. వైభోగంగా ఉంది మా మసీదు. వజల్పాటిలో ముస్లింస్ మొత్తం మేము ఈసారి రామకృష్ణారెడ్డి గారికి ఓటేసి మొత్తం గెలిపించుకుంటాం. మేమంతా కలిసికట్టుగా ఉండాం. మేమంతా మసీదుకి 20 లక్షలు ఏమని అడిగాం, ఇచ్చిండు ఆయన. మాకు ఇంకా పథకాలు ఇస్తానన్నాడు. ఇంకా చేసే ఇది ఉంది, మాకు ఇంకా చేయాలని. మాకు ఊళ్ళో మట్టి రోడ్డు అంటూ లేదు, మాకంతా సిమెంట్ రోడ్లే. ఏ పనైనా కానీ చేసి పెట్టిండు. నీళ్ళు ఇంటింటికి నీళ్లు మాకు అన్నీ చేసి పెట్టిండు. అందుకని మేము ఈసారి ఇంకా మెజార్టీతో గెలిపించుకోవాలి. మేము రామకృష్ణారెడ్డి గారిని, జగన్ గారిని గెలిపించుకోవాలి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం, మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం.